హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న మా వీధిలో కృష్ణాష్టమి సంబరాలు చాలా బాగా జరుపుకున్నాము. ఈ కృష్ణాష్టమి సంబరాలు ఏ విధంగా జరుపుకున్నామో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మీరు కూడా పూర్తిగా చూడండి. వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. పిల్లల హడావిడి మామూలుగా లేదు, మీరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ముందుగా అయితే కృష్ణాష్టమికి ఉట్టి కొట్టడం కోసం ముట్టినైతే సిద్ధం చేసుకుని చిన్ని కృష్ణయ్య అలాగే పిల్లలందరూ కూడా కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన వెన్న అలాగే నెయ్యి ఈ పాల పదార్థాలన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతారు. వాళ్లకు తోచినంతగా ఈ ఉట్టిలైతే వాళ్ళు సమర్పించుకుంటారు. ఇలా ఉట్టినైతే చక్కగా పూలతో డెకరేట్ చేసుకుని కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన పదార్థాలన్నీ కూడా వేసుకుని దాన్ని నిండే వరకు తిరుగుతారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా ఈవినింగ్ మనకు ఉట్టి కొడతారని చెప్పి పిలవడానికైతే వీళ్ళు వెళ్ళి అలా వాళ్ళకి తోచినంత ఇందులో అయితే వేస్తారండి ఉట్టిలో. ఇలా మొత్తం మనకి ఉట్టి నిండే వరకు వీళ్ళు తిరిగి అప్పుడైతే వెనక్కి అయితే వచ్చేసారు. ఇలా తర్వాత మొత్తం అందరూ కలిసి ఒకసారి భజన అయితే చేసుకుని కృష్ణయ్య భజన తర్వాత ఉట్టినైతే మనకి జాగ్రత్తగా ఒక చోట అయితే పెట్టుకోవాలి. ఉట్టి కట్టడం కోసం బయటంతా సిద్ధం చేస్తున్నారు. ఈలోపు ఈ ఉట్టితో చిన్ని కృష్ణయ్యకి అయితే చిన్న చిన్న పిక్స్ అయితే తీసుకున్నాము. లోపల చాలా ముద్దుగా ఉన్నాడు కదా. ఈ కృష్ణయ్యతో పాటు ఇంకో చిన్ని కృష్ణయ్య కూడా ఉన్నాడు. కాకపోతే ఆ కృష్ణయ్యని రెడీ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఇదిగా ఈ విధంగా అయితే మనకి రాటలు వేసుకొని చక్కగా వాటికి పూలు అవి కట్టుకొని ముగ్గు పెట్టుకొని చాలా అందంగా అయితే డెకరేట్ చేశారు. తర్వాత మనకి పిల్లలందరూ కూడా వాటర్ పోయడానికి ఉట్టి కొట్టే వాళ్ళ కోసం వాటర్ పోయడానికి కలర్స్ కలుపుకున్న వాటర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. ఈలోపు అయితే జనాలందరూ కూడా పోగైపోయారు. తర్వాత కృష్ణయ్యకు ముందుగా పూజ చేసేసుకొని తర్వాత పెట్టుకున్న ఉట్టికి కూడా పూజలు అవి చేసేసి హారతి కూడా మనం సమర్పించేసుకొని తర్వాత ఉట్టి కొట్టడం అయితే స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయితే పెట్టుకున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి చిన్న ప్రోగ్రామ్స్ అయితే చేసుకున్నారండి. ఇలా పెద్దవాళ్ళందరూ పూజ అయిపోయిన తర్వాత పిల్లలు కూడా మంచిగా ఎంటర్టైన్ అయితే చేశారు. భరతనాట్యం అలాగే శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలతో అయితే చాలా బాగా పిల్లలు పాడారండి. మీరు కూడా ఆ వీడియోని అయితే చూడండి. ఇలా పెద్దవాళ్ళందరూ కూడా పూజ అయిపోయిన తర్వాత ఉట్టి కొట్టడం కోసం వచ్చిన పిల్లలు అలాగే వీధిలో వాళ్ళందరూ కూడా దేవుడికైతే అక్షింతలు పూలు వేసుకుని దండమైతే పెట్టుకుంటారు. ఈలోపైతే గోపికలు కూడా రెడీ అయిపోయితే బయటికి వచ్చేసారు. ఇలా అందరి పూజ అయిపోయిన తర్వాత పిల్లల డ్యాన్సు కూచిపూడి ఇవన్నీ వేస్తారు పిల్లలు. అవి కూడా అయిపోయిన తర్వాత అయితే ఉట్టి కొట్టడం స్టార్ట్ చేస్తారు. గోపికలతో చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే చాలా చక్కగా చేశారు. మీరు ఆ డ్యాన్స్ని అయితే చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అసలు ఎంటర్టైన్మెంటు. పిల్లల అల్లరి, వాళ్ళు వేసే అల్లరి పనులు మొత్తం అన్నీ కూడా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. మొత్తం అంతా రచ్చ అయితే చేస్తారు పిల్లలందరూ కలిసి.
అధ్యాయం 2 శ్లోకం 13 దేహినోస్మిన్యదా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. అధ్యాయం 2 శ్లోకం 14 మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్య తాం స్థితిక్షస్వ భారత. అధ్యాయం 2 శ్లోకం 20 న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోऽయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అధ్యాయం 4 శ్లోకం 9 జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః అజో అసంశయం బాహో మనోనిగ్రహంచలం కౌంతేయ వైరాగ్యేన చ దృశ్యతే.
కార్యక్రమంలో 11 మంది చిన్నారులు పాల్గొన్నారు. అందులో చిరంజీవి తేజస్సు ఆ ఒట్టిని ముట్టుకుని కృష్ణుడి ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా స్వామి గారు వాళ్ళకి ఆ బాబుకి చిన్న బహుమానం ఇస్తున్నారు. అందరూ కూడా తప్పట్లు కొట్టండి.